शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड మార్నింగ్। आज के इस प्रोग्राम में ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో आए हुए విచ్చేసిన सारे ब्राह्मण कुलभूषण आत्माओं को, బ్రాహ్మణ కులభూషణ ఆత్మలకు, राज दुलारे बच्चों को, ఆ రాజుకి ప్రియమైన పిల్లలకు बाप दादा का బాప్దాదా యొక్క याद प्यार ప్రియ స్మృతులు और स्वागत है। మరియు స్వాగతం। आज का ये मुरली ఈ రోజు ఈ మురళి डेट है డేట్ 18 नवंबर 1993। నవంబర్ 18, 1993। नया सीजन का नया मुरली है। కొత్త సీజన్ యొక్క కొత్త మురళి। इस मुरली का हेडिंग है ఈ మురళి యొక్క హెడ్డింగ్ ఏంటంటే संगम युग के राज दुलारे, సంగమ యుగంలోని ప్రియమైన రాజా పిల్లలే सो भविष्य के राज्य अधिकारी हैं। భవిష్యత్తులో రాజ్య అధికారులు। हम पहले ये डिस्कशन करेंगे మనం ముందు ఇది డిస్కస్ చేసుకుందాం। कि बाबा किस वैरायटी बच्चों को देख रहे हैं, బాబా ముందు ఎలాంటి వెరైటీ పిల్లల్ని చూస్తున్నారు, बच्चों को किस लेवल में देख रहे हैं। పిల్లల్ని ఏ లెవెల్లో చూస్తున్నారు అని। बाबा ने आपको जन्म दिया है, బాబా మీకు జన్మనిచ్చారు, पालना दी है, పాలన ఇచ్చారు, एजुकेशन दिया, చదువు ఇచ్చారు, शक्ति दिया, శక్తిని ఇచ్చారు, गुण दिया, గుణాలు ఇచ్చారు, सारे जायदाद दिया, చాలా మొత్తం ఆస్తిని అంతా ఇచ్చారు, जिम्मेवारी दी, బాధ్యతల్ని ఇచ్చారు, क्या करना है ज्ञान भी बताया, ఏం చెయ్యాలో ఆ జ్ఞానం కూడా ఇచ్చారు, अपने गोद में भी बिठाया। ఆయన ఒడిలో కూడా కూర్చోబెట్టుకున్నారు। अभी नेक्स्ट क्या है, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, सभी बच्चों को అందరి పిల్లలకు माँ बाप से తల్లిదండ్రుల నుండి दिल का प्यार मिलता है, వాళ్ళ హృదయపూర్వకంగా ప్రేమ దొరుకుతుంది। गोद में लेकर पालना भी करते हैं, వాళ్ళ ఒడిలో కూర్చోబెట్టుకుని పాలన కూడా చేస్తారు। लेकिन కానీ अपने जो जायदाद है వాళ్ళ ఆస్తి ఏదైతే ఉందో सभी बच्चों को नहीं देते हैं। అందరి పిల్లలకి ఇవ్వరు వాళ్ళు। एक राजा को बहुत सारे बच्चे हो सकते हैं, ఒక రాజుకి చాలా మంది పిల్లలు ఉండొచ్చు, लेकिन राज्य चलाने के लिए राजा एक ही बच्चों को सिलेक्शन करता है। కానీ ఆ రాజ్యాన్ని చెయ్యడానికి నడిపించడానికి మటుకు ఒక్క పిల్లవాడిని సెలెక్ట్ చేసుకుంటారు। सभी लोग राजकुमार हैं, అందరూ రాజకుమారులే, लेकिन एक बार एक ही आत्मा सिंहासन के ऊपर बैठ सकता है ना। కానీ ఒక్కసారి ఒక ఆత్మే కదా సింహాసనం మీద కూర్చోగలదు। पांडव तो 5 थे, పాండవులైతే 5గురు ఉన్నారు, लेकिन सिंहासन के ऊपर कौन बैठा, కానీ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు, धर्मराय बैठे थे। ధర్మరాజే కదా కూర్చున్నారు। कौरव तो 101 थे, కౌరవులు 101 మంది, युवराज कौन बना, యువరాజుగా ఎవరయ్యారు, दुर्योधन बना। దుర్యోధనుడు అయ్యాడు కదా। तो ऐसे ही అలాగే बाबा బాబా आपके बच्चों द्वारा పిల్లలందరి ద్వారా अभी राज्य चलाना चाहते हैं, ఇప్పుడు రాజ్యం చేయించాలి అని అనుకుంటున్నారు, अभी अधिकार देना चाहते हैं। ఇప్పుడు అధికారం ఇవ్వాలని అనుకుంటున్నారు। अधिकार देकर बाबा रिटायर्ड नहीं होगा। అధికారం ఇచ్చేసి బాబా రిటైర్ అయిపోరు। सिंहासन है, సింహాసనం ఉంది, उसके ऊपर बाप बैठे हैं, దాని మీద తండ్రి కూర్చున్నారు, उसके गोद में आप बैठे हैं, ఆయన ఒడిలో మీరు కూర్చున్నారు। लेकिन आपको राज्य चलाना है। కానీ మీరు రాజ్యం చెయ్యాలి। अभी बाप का प्यार का एहसास करने का समय नहीं है, ఇప్పుడు తండ్రి యొక్క ప్రేమని అనుభవించాల్సిన సమయం కాదు, लेकिन प्रजा को जो चाहिए वो देने का समय है। కానీ ప్రజలకి ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వవలసిన సమయం। अधिकार तो बाबा ने दे दिया है, అధికారం అయితే బాబా ఇచ్చేశారు, आप अधिकार चला सकते हो, మీరు ఇప్పుడు అధికారం చేయొచ్చు। लेकिन बीच में कुछ गलती कर दिया, అని మధ్యలో ఏమైనా తప్పు చేశారు అనుకోండి, बाबा वहां ही आपको ठीक करेगा। బాబా అక్కడే మిమ్మల్ని సరి చేస్తారు। तो अभी ज्यादा समय కాబట్టి ఇప్పుడు చాలా సమయం भगवान से मांगने के बदले, భగవంతుడి నుంచి అడగడానికి బదులు, भगवान से रू रिहान करने के बदले భగవంతుడితో ఆత్మిక సంభాషణ చేసే బదులు
विश्व में राज्य करने का समय है, విశ్వంలో రాజ్యం చేయవలసిన సమయం ఇప్పుడు. दातापन का समय है, దాతలా అయ్యే సమయం, कमाई के समय नहीं है। సంపాదించుకునే సమయం కాదు, प्रजा को संभालने का, प्रजा को पालना करने का समय है। ప్రజల్ని సంభాళించడానికి మరియు పాలన చేయాల్సిన సమయం ఇప్పుడు. वर्तमान संगम युग में వర్తమాన సంగమ యుగంలో इस स्थिति में, ఈ స్థితిలో, इस स्वरूप में ఈ స్వరూపంలో जो आत्माएं रहते हैं, ఏ ఆత్మలైతే ఉంటాయో वही भविष्य में వాళ్ళే భవిష్యత్తులో विश्व के महाराजन बन सकते हैं। విశ్వానికే మహారాజులుగా అవ్వచ్చు. तो वर्तमान समय में क्या करना है? కాబట్టి వర్తమాన సమయంలో మనం ఏం చేయాలి? किसी को बाबा पूछते हैं आप क्या बनना चाहते हैं? బాబా తండ్రి ఎవరైనా అడుగుతూ ఉంటారు, మీరు ఏం అవుదామని అనుకుంటున్నారు అని. सभी लोग लक्ष्मी नारायण के लिए हाथ उठाते हैं, అందరూ కూడా లక్ష్మీనారాయణలు అవుతామనే చెయ్యెత్తారు. लेकिन కానీ उसके लिए हमको क्या पुरुषार्थ करना है, क्या साधना करना है? దానికి మనం అలా అవ్వాలి అంటే ఏ పురుషార్థం చేయాలి, సాధన ఎలా చేయాలి, ये बाबा ने इस मुरली में कहा है। అది బాబా ఈ మురళిలో చెప్పారు. संगम युग के राज दुलारे बच्चे ही సంగమ యుగంలోని ప్రియమైన రాజు పిల్లలే भविष्य के राज्य अधिकारी हैं। భవిష్యత్తులో రాజ్యాధికారులుగా అవుతారు. यहाँ बाप और बच्चों का संबंध नहीं है, ఇక్కడ తండ్రి పిల్లలు అన్న సంబంధం లేదు, टीचर और स्टूडेंट्स का भी नहीं है, టీచరు మరియు స్టూడెంట్ సంబంధం కూడా లేదు, गुरु शिष्य का भी नहीं है। గురువు శిష్యుల సంబంధం కూడా లేదు. जैसे परमात्मा ఎలా అయితే పరమాత్మ संगम युग में సంగమ యుగంలో राजा बनकर రాజులా అయ్యి सारे तीनों लोगों के ऊपर राज्य करते हैं, మొత్తం 3 లోకాల మీద రాజ్యం చేస్తారో ऐसे बच्चों को बाबा रेडी कर रहे हैं, అలాంటి పిల్లల్ని బాబా ఇప్పుడు రెడీ చేస్తున్నారు, ट्रेनिंग दे रहे हैं। ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. अभी बच्चों का नटखट बंद हो गया, ఇప్పుడు పిల్లల నాటకాలన్నీ బంద్ అయిపోయాయి, एजुकेशन का भी कम हो गया, अभी ఎడ్యుకేషన్ కూడా తక్కువ అయిపోయింది, तपस्या भी कम हुआ, తపస్సు కూడా తక్కువే ఉంది. अभी देने का समय आया है। ఇప్పుడు ఇచ్చేటువంటి సమయం వచ్చింది. जो लोग आपके आगे भक्तों के रूप में आते हैं, ఎవరైతే భక్తుల రూపంలో మేము ఎందుకు వస్తారో, प्रजाएं आते हैं, ప్రజలల్లా వస్తారో, और जो पंच तत्व आते हैं, ఏ పంచతత్వాలైతే వస్తాయో उनके जिंदगी में వాళ్ళ జీవితంలో खुशी के लिए సంతోషం గురించి आपके पास जो खजाना है మీ దగ్గర ఏదైతే ఖజానా ఉందో वो देने के लिए निमित्त बनना है। అది ఇవ్వడానికి మీరు నిమిత్తంగా తయారవ్వాలి. तो ऐसी आत्माओं को बाबा सिलेक्शन कर रहे हैं और ट्रेनिंग दे रहे हैं। అలాంటి ఆత్మల్ని బాబా సెలెక్ట్ చేసుకుంటున్నారు మరియు ట్రైనింగ్ ఇస్తున్నారు. तो राजकुमार बना रहे हैं। కాబట్టి రాజకుమారులా తయారు చేస్తున్నారు. तो ऐसे राजकुमार बनने वाले बच्चों को ही बाबा गोद में रखते हैं। అలా రాజకుమారులా అయ్యేటటువంటి పిల్లల్ని మాత్రమే బాబా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. तो आज बाप दादा రోజు బాప్దాదా सर्व बच्चों के అందరి పిల్లలి दिलाराम बाप మనోభిరాముడైన తండ్రి अपने चारों ओर के తమ నలువైపులా ఉన్న राज दुलारे बच्चों को देख रहे हैं। ప్రియమైన రాజా పిల్లలందరినీ చూస్తున్నారు. सभी लोग दुलारे तो हैं, అందరూ ప్రియమైన వారే. दुलारे माने जो दिल में रहने वाले, गोद में रहने वाले। ప్రియమైన వారు అంటే ఏంటి? హృదయంలో ఉండేవారు అంటే ఒడిలో ఉండేవారు అని. अभी तक ఇప్పటి వరకు महान आत्माओं के गोद में रहे, మహానాత్మల యొక్క ఒళ్ళో ఉన్నారు, लौकिक माँ बाप के गोद में रहे, లౌకిక తల్లి తండ్రుల ఒళ్ళో ఉన్నారు, मनुष्यात्माओं का गोद में रहे। మనుష్యాత్మల యొక్క ఒళ్ళో ఉన్నారు. लेकिन अभी కానీ ఇప్పుడు परमात्मा प्यार का दुलार अनुभव कर रहे हो। పరమాత్మ యొక్క ప్రేమని అనురాగాన్ని అనుభవం చేస్తున్నారు. इस दिव्य दुलार अनुभव में ఈ దివ్యమైన అనురాగంలో राज दुलारे बन गए हो। ప్రియమైన రాజా పిల్లలుగా అయ్యారు. तो दुलारे में और राज दुलारे में क्या अंतर है? ప్రియమైన వారు మరియు ప్రియమైన రాజా పిల్లలలో డిఫరెన్స్ ఏంటి? जो दिल में रहते हैं ఎవరైతే హృదయంలో ఉన్నారో तो सिर्फ बाप से लेते रहते हैं, खुद खाते ही रहते हैं।
వాళ్ళు ఓన్లీ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, తండ్రి నుంచి వాళ్ళే తింటూ ఉంటారు. पालना सिर्फ बाप से लेते रहते, खुद अनुभव करते रहते हैं। పాలన తండ్రి నుంచి తీసుకుంటారు, వాళ్ళకి స్వయానివే అనుభవిస్తారు. भोजन जो माँ बाप खिलाते हैं वो खाते रहेंगे, जो कपड़ा देते हैं वो पहनते रहेंगे। అమ్మ నాన్న ఏదైతే భోజనం ఇచ్చారో అది తింటూ ఉంటారు, ఏ బట్టలు అయితే ఇచ్చారో అవి వేసుకుంటూ ఉంటారు. उनको कुछ चिंता नहीं है। వాళ్ళకి చింత అయితే ఏం లేదు. उनका सिर्फ एक काम है, बाबा के गोद में बैठना। వాళ్ళకి ఏంటి ఒకే ఒక పని ఏంటిది, బాబా వాళ్ళలో కూర్చోవడం. ठीक है, बाकी का काम बाबा का है। మొత్తం అంతా మిగతాదంతా పని బాబాదే అంటారు. लेकिन अभी ये संबंध अलग है। కానీ ఈ సంబంధం వేరే. इस संबंध में क्या है? ఈ సంబంధంలో ఏంటి? बाबा के दिल में है, బాబా యొక్క హృదయంలో ఉన్నారు, लेकिन खुद के लिए नहीं, కానీ స్వయం గురించి కాదు, विश्व कल्याण के लिए। విశ్వ కళ్యాణానికి. ठीक है, वहां बैठकर అక్కడ కూర్చుని आपने जो अनुभव किया है, వాళ్ళు ఏదైతే అనుభవం చెందారో, परमात्मा प्यार का अनुभव किया है, పరమాత్మని యొక్క ప్రేమను ఏదైతే అనుభవం చెందారో, उस अनुभव को सारे दुनिया को अनुभव कराने का काम है। ఆ అనుభవాన్ని ఆ ప్రపంచం అంతటికి వాళ్ళందరికీ అనుభవం చేయించడానికి देने का काम करना है। ఇచ్చేటటువంటి పని చేయాలి. अभी बाबा पूछते हैं, బాబా అడుగుతున్నారు, बच्चे आप राजयोगी हो या प्रजा योगी हो? పిల్లలు మీరు ఇప్పుడు రాజయోగిలా ప్రజాయోగిలా? तो प्रजा योगी कौन है? ప్రజాయోగి అంటే ఎవరు? जो भगवान से मांगते हैं और खुद खाते हैं, वो प्रजा योगी है। ఎవరైతే భగవంతుడి నుంచి అడుగుతారు, వాళ్ళు స్వయంగా తింటారు, వాళ్ళే ప్రజాయోగి. प्रजा माना मांगने वाले, ప్రజ అంటే ఎవరు? అడిగేవాళ్ళు. राजा माना कौन? రాజా అంటే ఎవరు? देने वाले। ఇచ్చేవాళ్ళు. अभी आपको क्या करना है? ఇప్పుడు మీరు ఏం చేయాలి? बाप के गोद में बैठे हो, తండ్రి ఒళ్ళో అయితే కూర్చున్నారు, लेकिन आपको बाप दिखाई नहीं देना चाहिए, కానీ మీకు తండ్రి కనిపించకూడదు, सारी दुनिया दिखाई देना चाहिए। మొత్తం ప్రపంచం అంతా కనిపించాలి. लेकिन కానీ भगवान की शक्ति భగవంతుని యొక్క శక్తి आपके द्वारा ఈ ద్వారా सारे विश्व तक फैलना चाहिए। మొత్తం విశ్వం అంతటికి వ్యాపించాలి. अभी लेने वाले बच्चे नहीं, ఇప్పుడు తీసుకునే పిల్లల్లా కాదు, देने वाले बच्चे। ఇచ్చేటటువంటి పిల్లలుగా అవ్వాలి. जितना देते हो ఎంత ఇస్తారో उतना प्रजा बनाते हैं। అంతమంది ప్రజలు తయారు చేస్తారు. अभी प्रजा ही नहीं बनाएंगे तो किसके ऊपर राज्य करेंगे? ప్రజల్నే మీరు తయారు చేయలేదు అనుకోండి, మీరు ఎవరిపైన రాజ్యం చేస్తారు? वर्तमान संगम युग में వర్తమాన సంగమ యుగంలో परमात्मा का जो जायदाद है, పరమాత్మ యొక్క ఏదైతే ఆస్తి ఉందో, जितना आत्माओं को फैलाते हैं ఎంతమంది ఆత్మలకు మీరు దాన్ని వ్యాపింప చేస్తారో, और विश्व में फैलाते हैं, విశ్వంలో వ్యాపింప చేస్తారో, उतना ही भविष्य में అంతే భవిష్యత్తులో वो सभी आत्माएं आपकी प्रजा बनते हैं। ఆ ఆత్మలందరూ మీ యొక్క ప్రజలుగా అవుతారు. इसी भविष्य में महाराजन बनना है तो కాబట్టి భవిష్యత్తులో మహారాజుగా తయారవ్వాలనుకోండి, अभी परमात्मा का शक्ति उनको देने के लिए निमित्त बनना है। ఇప్పుడే మన పరమాత్మ శక్తి వాళ్ళకి ఇవ్వడానికి నిమిత్తంగా తయారవ్వాలి. उनको देना है तो వాళ్ళకి ఇవ్వాలి అంటే కనుక आप तो संपन्न रहना है ना, మీరు సంపన్నులుగా అవ్వాలి కదా, आप खुशी में रहना है ना। మీరు సంతోషంగా ఉండాలి కదా. आप टेंशन में है तो उनको कैसे देंगे? మీరే టెన్షన్ లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమి ఇస్తారు? तो भविष्य में राजा बनना है तो భవిష్యత్తులో రాజుగా అవ్వాలి అనుకోండి, अभी किसके ऊपर राज्य करना है? ఇప్పుడు ఎవరి మీద రాజ్యం చేయాలి? भविष्य का राज्य का परिभाषा क्या है? భవిష్యత్తు యొక్క రాజు అంటే నిర్వచనం ఏంటి? एक राज्य, ఒకటి రాజ్యము, एक धर्म, ఒకే ధర్మము, सुख शांति, సుఖశాంతులు, संपत्ति संपन्न राज्य है। సంపత్తి సంపన్నుల యొక్క రాజ్యం. लेकिन भविष्य में కానీ భవిష్యత్తులో विश्व के ऊपर राज्य करते हो, విశ్వం మీద రాజ్యం చేస్తారు. अभी किसके ऊपर करना है? ఇప్పుడు ఎవరి మీద చేయాలి? पहले स्वराज्य के ऊपर, स्व के ऊपर राज्य करना है। స్వయం మీద అంటే స్వరాజ్యం మీద చేయాలి. ठीक है, तो कैसे करें? అది ఎలా చేయాలి? तो बाबा ने कहा तो पहले एक सब्जेक्ट लेंगे। బాబా చెప్తున్నారు, ఫస్ట్ ఒక సబ్జెక్టు తీసుకుందాము అని చెప్పి. एक राज्य माना क्या है? ఒక రాజ్యము అంటే ఏంటి? आपके पास जो कर्मेंद्रिय हैं,
మీ దగ్గర ఏదైతే కర్మేంద్రియాలు ఉన్నాయో आपका बात मानना चाहिए, सुनना चाहिए। మీ మాటలు వినాలి, అవి మీ మాటలు వినాలి. राजा का बात प्रजा सुनना चाहिए, प्रजा का बात राजा नहीं। రాజు యొక్క మాటలు ప్రజలు వినాలి, అంతేగాని ప్రజల యొక్క మాటలు రాజు కాదు. तो राजा का बात क्या है? రాజు యొక్క మాటలు ఏంటి? राजा कौन? రాజు అంటే ఎవరు? आत्मा। ఆత్మ. आत्मा को क्या चाहिए? ఆత్మకి ఏం కావాలి? शांति चाहिए, శాంతి కావాలి, सुख चाहिए, సుఖం కావాలి, पवित्रता चाहिए, పవిత్రత కావాలి, शक्ति चाहिए। శక్తి కావాలి. उसके लिए जो डायरेक्शन देता है आत्मा, వాటికి ఏదైతే ఆత్మ డైరెక్షన్ ఇస్తుందో वैसे ही कर्मेंद्रिय सुनना चाहिए। అలాగే కర్మేంద్రియాలు వినాలి. ठीक है, लेकिन కానీ आपके पास जो प्रजा है, మీ దగ్గర ఎవరైతే ప్రజలు ఉన్నారో प्रजा को क्या चाहिए? ప్రజలకి ఏం కావాలి? जीव को वैरायटी भोजन चाहिए। నాలుకకి వెరైటీ రకరకాల టేస్ట్ కావాలి. कान को क्या चाहिए? अच्छा अच्छा गाना सुनना चाहिए, प्रशंसा सुनना चाहिए। చెవులకి ఏం కావాలి? మంచి మంచి పాటలు కావాలి, ప్రశంసలు వినడం కావాలి. पाँव को क्या चाहिए? కాళ్ళకి ఏం కావాలి? घूमने के लिए जाना है। తిరగడానికి వెళ్ళాలి అని. शरीर को क्या चाहिए? శరీరానికి ఏం కావాలి? बहुत अच्छे अच्छे कपड़े चाहिए। మంచి మంచి దుస్తులు కావాలి. तो अभी अपने को चेक करो, కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. आप शांति सुख लेने के लिए जा रहे हो या शरीर के इंद्रियों को सुख करने के लिए कर्म कर रहे हो? మీరు శాంతి సుఖాలు ఇవ్వడానికి చేస్తున్నారా, లేకపోతే శరీరానికి సుఖం కావాలని చెప్పి చేస్తున్నారా? स्वराज्य अधिकारी हो या परराज्य के अधिकारी हो? మీరు స్వరాజ్యం యొక్క అధికారియా, లేకపోతే పరరాజ్యం యొక్క అధికారియా? पर अधीन तो नहीं हो ना। పరాధీనులు కాదు కదా మీరు. मुझे करोड़पति बनना है, बिल्डिंग बनाना है, ऐसे इच्छा तो नहीं है ना। కోట్లాధికారిగా అవ్వాలి, బిల్డింగ్ తయారు చేయాలి, అలాంటి కోరిక ఏమీ లేదు కదా. स्वराज्य माना शांति को इकट्ठा करना है और दान करना है, इसको स्वराज्य अधिकारी कहते हैं। స్వరాజ్యాధికారి అంటే ఏంటి? శాంతిని సుఖాన్ని మనం తయారు చేసుకోవాలి మరియు వాటిని ఇవ్వాలి. कर्मेंद्रिय परवश तो नहीं हुए हैं। కర్మేంద్రియాలు పరవశం అయితే అవ్వట్లేదు కదా. श्रेष्ठ अधिकारी बने हो, శ్రేష్ఠ అధికారులుగా అయ్యారా? आपका इंद्रिय आपके बात मानते हैं कि माया का बात मानते हैं? మీ ఇంద్రియాలు మీ మాట వింటున్నాయా, లేకపోతే మాయ యొక్క మాటలు వింటున్నాయా? ये आप खुद को चेक करो। ఇది మీరు స్వయం చెక్ చేసుకోండి. आप अपने घर में क्या क्या स्टॉक रख रहे हो? మీరు మీ ఇంట్లో ఏమేమి స్టాక్ ఉంచుకుంటున్నారు? धन जन को स्टॉक रख रहे हैं या रूहानी परमात्मा का कमाई को स्टॉक कर रहे हैं? ధనాన్ని జనాన్ని స్టాక్ ఉంచుకుంటున్నారా, లేకపోతే ఆత్మిక సంపాదనని స్టాక్ ఉంచుకుంటున్నారా? చెక్ చేసుకోండి. परमात्मा का जो जायदाद है उसको निराकार रूप में स्टॉक कर रहे, वो चेक करो। పరమాత్మని యొక్క శక్తి ఏదైతే ఉందో దాన్ని స్టాక్ రూపంలో చెక్ చేసుకుంటున్నారా లేదా అన్నది కూడా మీరు చెక్ చేసుకోండి. तो परमात्मा शक्ति कमाने के लिए जितना समय देंगे उतना आप महाराजन बनेंगे। పరమాత్మ శక్తిని మీరు తీసుకోవడానికి ఎంత సమయం ఇస్తారో దాన్ని బట్టే మీరు విశ్వ మహారాజులుగా అవుతారు. जैसे और कोई राजा अपने राज्य में वार करता है, ఎలా అయితే ఎవరైనా వేరే రాజ్యం యొక్క రాజు మన రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు అనుకోండి, तो पहले राजा को ही कैदी बनाता है। ఫస్ట్ ఎవరిని రాజునే ఖైదీ చేసేస్తారు. ऐसे माया भी क्या करती है? पहले आत्मा को ही कैदी बना देती है। అలాగే మాయ కూడా ఏం చేస్తుంది? ఫస్ట్ ఆత్మనే ఖైదీ కింద చేస్తుంది. जब राजयोग में बैठते हैं, ఎప్పుడైతే రాజయోగంలో కూర్చున్నారో वही इच्छा की तरफ ही आपका संकल्प समय से भी चलता ही रहता है। ఆ కోరిక వైపే మీ కోరికలు అన్ని సంకల్పాలు ఆలోచనలు అన్ని అటువైపే వెళ్తాయి. जैसे कि बाबा लौकिक में कहते हैं, ఎలా అయితే బాబా లౌకికల్లో చెప్తూ ఉంటారో, वो जो राजकुमार रहता है ना, రాజకుమారుడు ఉంటాడు కదా, अपने घर में ही भोजन खाते हैं, వాళ్ళ ఇంట్లోనే భోజనం చేస్తారు. घर में जो कपड़े हैं वही पहनते हैं, ఇంట్లో ఏదైతే దుస్తులు ఉన్నాయో అవే వేసుకుంటాడు. सदा बाप का जो काम है उस जिम्मेवारी में ही वो सहयोग देते रहते हैं। తండ్రి యొక్క బాధ్యతలు ఏమున్నాయో దాంట్లోనే అతను ఆ సహయోగం ఇస్తూ ఉంటాడు. भगवान का जो कर्तव्य है उसमें ही वो सपोर्ट करते ही रहते हैं। భగవంతుని యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో దాంట్లోనే సపోర్ట్ చేస్తూ ఉంటారు. लेकिन परराज्य वाले क्या करते हैं? కానీ పరరాజ్యం వాళ్ళు ఏం చేస్తారు? घर का भोजन नहीं खाते हैं, होटल का भोजन ही खाते हैं। ఇంట్లో భోజనం తినరు, హోటల్ భోజనం తింటారు.
घर के माँ बाप का जो ड्रेस कोड है वो फॉलो नहीं करते हैं। बाहर दुनिया में जो फैशन होता है ना वही कपड़े खरीद लेते हैं। అమ్మ నాన్నలు ఏదైతే చెప్తారో ఆ బట్టలు తీసుకోరు, బయట ఏదైతే ఫ్యాషన్ నడుస్తుందో ఆ బట్టలు కొంటారు. क्योंकि अभी परमात्मा का बच्चे बने हो ना, ఎందుకంటే మీరు ఇప్పుడు పరమాత్మ యొక్క పిల్లలుగా అయ్యారు కదా. तो आपको जो कपड़ा चाहिए, కాబట్టి మీకు ఏ దుస్తులు కావాలో, जो भोजन चाहिए, ఎలాంటి భోజనం కావాలో, किनके साथ आपको रहना है, ఎవరితో అయితే మీరు ఉండాలో वो बाबा डिसाइड करेगा। అది బాబా డిసైడ్ చేస్తారు. इसीलिए అందువల్ల हर रोज ప్రతిరోజు आपका समय किस तरफ जा रहा है, మీ సమయము ఎటువైపు వెళ్తుంది? अमृत वेले पावरफुल शक्ति द्वारा आत्मा को चार्ज करना, అమృత వేళ బాబా యొక్క శక్తి ద్వారా ఛార్జ్ చేసుకోవడం, और उस दिन में जितना भी लोग मनुष्य आत्माएं मिलते हैं वो चार्ज शक्ति को उनको देना। మళ్ళీ ఆ రోజు మనకి ఎంతమంది ఆత్మలు కలుస్తారో వాళ్ళందరికీ ఆ ఛార్జింగ్ వాళ్ళకి కూడా ఇవ్వాలి ఆ శక్తి. सूक्ष्म रूप में सारे विश्व को देना। సూక్ష్మ రూపంలో మొత్తం విశ్వానంతటికి ఇవ్వాలి. इसकी तरफ अटेंशन है దీని వైపుకి అటెన్షన్ ఉందా? या रिश्तेदार को बुला के वेराइटी भोजन बना के खिलाने का अटेंशन है? లేకపోతే బంధువులందరినీ పిలిచి వాళ్ళకి వెరైటీ భోజనం తినిపించాలని కోరుకుందా? भोजन खिलाओ, భోజనం అయితే తినిపించండి, रूहानी भोजन खिलाओ, जिस्मानी नहीं। ఆత్మిక భోజనం తినిపించండి, శారీరక భోజనం కాదు. स्थूल भोजन खिलाते हैं तो भी उसमें भगवान का प्यार भरा हुआ हो। స్థూల భోజనం తినిపించినా వాటిల్లో భగవంతుని ప్రేమ నిండి ఉండాలి. तो एक दिन में चेक कीजिएगा, కాబట్టి ఒక రోజులో చెక్ చేసుకోండి, आप ज्यादा समय अपने राज्य में रहते हो या पर राज्य में रहते हो। మీరు ఎక్కువ సమయము మీ రాజ్యంలో ఉంటున్నారా లేకపోతే పర రాజ్యంలో ఉంటున్నారా అని చెప్పి. स्वराज्य माना స్వరాజ్యం అంటే मैं, నేను, मेरा ईश्वरीय परिवार, నా ఈశ్వరీయ పరివారము, माँ बाप का गोद। తండ్రి తల్లి యొక్క ఒడి. ठीक है, ऐसे आपको क्या करना है, सदा बाबा के दिल में ही रहना है। అలా ఎప్పుడు మీరు తండ్రి యొక్క హృదయంలోనే ఉండాలి. अभी चेक करो, ఇప్పుడు చెక్ చేసుకోండి, आप राजा हो या प्रजा हो। మీరు రాజులా లేకపోతే ప్రజలా అని. हाँ, ये तो हो गया राज्य। రాజ్యం అన్నది అయిపోయింది. एक राज्य माना उस राज्य में ही रहना है। ఒకే రాజ్యం అంటే ఆ రాజ్యంలోనే ఉండాలి. जैसे आप शादी करके पति के घर में आते हो, उस घर में ही रहना है। ఎలా అయితే మీరు వివాహం చేసుకుని భర్త ఇంటికి వెళ్తారో అప్పుడు భర్త ఇంట్లో మాత్రమే ఉంటారు కదా. उस घर को क्लीन करना, भोजन बनाना, कपड़े साफ करना, वहां ही भोजन खाना, वहां ही रहना है। ఆ ఇంట్లో క్లీన్ చేయడము, బట్టలు ఉతకడము, అక్కడే తినడము అన్ని అక్కడే కదా ఉంటాయి కదా. अपने घर में जो पति हैं, बच्चे हैं, सास हैं, ससुर है, उनका ही देखभाल करना। మన ఇంట్లో ఎవరైతే అత్తామామలు ఉంటారు, భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటాం కదా. बहुत सारे लोग क्या करते हैं, अपना घर में काम नहीं करते हैं, होटल से भोजन मंगवाते हैं और बाकी के बाजू के घर में जाकर बातें करते बैठते हैं। చాలా మంది ఏం చేస్తారు, హోటల్ నుంచి ఫుడ్ తెప్పించుకుని పక్క ఇంట్లోకి వెళ్ళి మాటలు మాట్లాడుతూ ఉంటారు. और घर में सारे मजदूर को रखेंगे, ये गांव भर घूमते ही रहेंगे। ఇంట్లో అందరినీ పని వాళ్ళు పెట్టేసుకుంటారు, వీళ్ళు అలా తిరుగుతూ ఉంటారు. ऐसे ही అలాగే अपने मन को बाहर घुमाया, आपको कहते पर राज्य अधिकारी। మన మనస్సుని బయట ఎక్కడన్నా తిప్పామో అనుకోండి, అప్పుడు ఏమంటారు వాళ్ళని? పరరాజ్య అధికారి అని చెప్పి. मन को बाबा के दिल में रखा और बाबा जो कहता है वही भोजन बनाया और खिलाया, उनको कहते स्वराज्य अधिकारी। మనస్సుని తండ్రి మీదే ఉంచామో అనుకోండి, అప్పుడు అక్కడే ఉండి అన్ని పనులు చేస్తే దాన్ని స్వరాజ్య అధికారి అంటారు. स्वराज्य अधिकारी बनने के लिए స్వరాజ్య అధికారిలా అవ్వాలి అంటే एक धर्म में रहना है। ఒక్క ధర్మంలోనే ఉండాలి. धर्म माना धारणा। ధర్మము అంటే ఏంటి? ధారణ. जैसे कि दुनिया में बहुत सारे मनुष्य आत्माएं हैं, ఎలా అంటే ప్రపంచంలో చాలా మనుష్యాత్మలు ఉన్నారు, लेकिन उसमें से एक को ही आपने अपने पति करके मन से एक्सेप्ट कर लिया ना। అందులో ఒక్కళ్ళనే కదా మీరు భర్త కింద యాక్సెప్ట్ చేశారు, उनके साथ संसार निभा रहे हो ना, వాళ్ళతోనే కదా సంసారం చేస్తున్నారు, उनको सब कुछ समर्पण कर दिया ना। వాళ్ళకి అంతా సమర్పించేశారు కదా. उन्होंने थप्पड़ लगाया तो भी आप चुप रहेंगे ना। వాళ్ళు ఒకటి కొట్టినా సరే వాళ్ళు మీరు మాట్లాడకుండా ఉంటారు కదా. ऐसे ही भगवान को भी आपने जिंदगी दी है, అలాగే మీరు భగవంతుడికి కూడా మీ జీవితాన్ని ఇచ్చారు. तो ऐसे ही उस एक धर्म में ही रहना है, सिर्फ परमात्मा को ही धारणा करना है।
అలాగే మీరు ఒక్క ధర్మంలోనే ఉండాలి, పరమాత్మ యొక్క ధారణ చేయాలి పరమాత్మ. पति जहां रहते हैं उसी घर में आपको रहना पड़ेगा। భర్త ఎక్కడ ఉంటున్నారో ఆ ఇంట్లోనే మీరు ఉండాల్సి వస్తుంది. जैसे सीता राम के साथ थी वैसे आपको रहना है। ఎలా అయితే సీత రాముడితో ఉందో అలాగే మీరు కూడా ఉండాలి. लेकिन सीता लंका में गई करके आपको रावण के पास नहीं जाना चाहिए इच्छा रख कर। ఎలా అయితే సీత రావణుడి దగ్గరికి వెళ్ళింది కదా, అలా మీరు అలా వెళ్ళకూడదు, కోరికలు పెంచుకుని. वो इच्छा रखेंगे तो रावण के राज्य में जाएंगे, इच्छा नहीं है तो राम के साथ रहेंगे। మీరు అలా కోరికలు పెట్టుకున్నారు అనుకోండి, రావణ రాజ్యంలోకి వెళ్తారు. కోరికలు లేవు అంటే గనక రావణ రాజ్యంలో ఉంటారు. इच्छा रखो लेकिन ईश्वरीय साधना का इच्छा रखो। కోరికలు పెట్టుకోండి కానీ ఈశ్వరీయ సాధనాల మీద కోరికలు పెట్టుకోండి. तो मन वचन कर्म संबंध में, మనస్సు వచనము కర్మ సంబంధాల్లో, संपर्क में भी సంపర్కంలో కూడా पवित्रता, పవిత్రంగా ఉండాలి. मन सदा प्योर रहना है, అంటే ఏంటంటే ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలి. सदा बाप के गोद में ही रहना चाहिए। ఎల్లప్పుడూ తండ్రి ఒడిలోనే ఉండాలి. बाबा जो देते हैं उसको ही हमको एक्सेप्ट करना है। బాబా ఏదైతే మనకి ఇస్తున్నారో అదే మాత్రమే మనం తీసుకోవాలి. ऐसे समर्थ सम्राट बनना है। అలా సమర్థవంతమైన సామ్రాట్గా తయారవ్వాలి. स्वप्न मात्र में भी उस स्थिति से नीचे उतरने का, बाहर जाने की इच्छा नहीं होना चाहिए। స్వప్నంలో కూడా ఆ స్థితి నుంచి కిందకు వచ్చేసి బయటికి వెళ్ళిపోయే అస్సలు ఆలోచనే ఉండదు. जो शादी होने के बाद जब पति पत्नी रहते हैं, వివాహం అయిన తర్వాత భార్య భర్త ఉంటారు కదా, आपस में बहुत प्यार है तो వాళ్ళిద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది అనుకోండి, जहां भी जाना है तो साथ में ही जाते हैं, अकेले जाना उनको अच्छा नहीं लगता है। ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారు, ఒక్కళ్ళే వెళ్ళడం వాళ్ళకి ఇష్టం ఉండదు. तो ऐसे ही संगम युग में అలాగే సంగమ యుగంలో కూడా बाबा బాబా अपने बच्चों द्वारा ही తమ పిల్లల ద్వారా सदा अपना कर्तव्य कराना चाहता है। ఎల్లప్పుడూ ఆయన కర్తవ్యాన్ని చేద్దామని అనుకుంది. लेकिन बच्चे क्या करते हैं? కానీ పిల్లలు ఏం చేస్తారు? घर में ही नहीं रहते हैं, ఇంట్లోనే ఉండరు, बाहर घूमने के लिए जाते हैं, బయటికి తిరగడానికి వెళ్ళిపోతారు, फ्रेंड्स के लिए जाते हैं, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు, खेलने के लिए जाते हैं, ఆడడానికి వెళ్తారు, मोबाइल खेलते रहते हैं, మొబైల్ ఆడుకుంటూ ఉంటారు. पिताजी का बात नहीं सुनते हैं। తండ్రి యొక్క మాటలు వినరు. तो ऐसे बच्चों को बाबा कैसे राजा बनाएगा, राजकुमार बनाएगा? అలాంటి పిల్లల్ని బాబా ఎలా చేస్తారు రాజకుమారులుగా? तो राजकुमार बनना है तो కాబట్టి రాజకుమారులుగా తయారవ్వాలి అంటే अभी भगवान जो कहता है वैसे कर्म करना पड़ेगा। ఇప్పుడు భగవంతుడు ఏదైతే చెప్తున్నారో మనం అలాంటి కర్మలు చేయాలి. तो अभी राज दुलार के सिंहासन पर जितना निरंतर बैठेंगे, ఇప్పుడు రాజు సింహాసనం మీద ఎంత నిరంతరం కూర్చున్నాం అనుకోండి, पिताजी का जो ड्यूटी है, बिजनेस है, शॉप में उसमें ज्यादा ड्यूटी करेंगे, తండ్రి యొక్క షాప్ గాని బిజినెస్ గాని అందులోనే మనం ఎక్కువసేపు సమయం పెట్టాము అనుకోండి, भविष्य 21 जन्म में आप राजकुमार बनेंगे और राज्य चलाएंगे। భవిష్యత్తులో 21 జన్మలో మీరు రాజకుమారులుగా అవుతారు మరియు రాజ్యాన్ని చేస్తారు. राजा के घर में बैठकर सिर्फ भोजन खाते नहीं रहना है, రాజు యొక్క ఇంట్లో కూర్చొని ఓన్లీ భోజనం తినడం కాదు, लेकिन अभी देने का समय है, देते रहना चाहिए। ఇప్పుడు ఇచ్చేటటువంటి సమయం కాబట్టి ఇచ్చేటటువంటి పని చేయాలి. तो पहला है राज्य करना, ఫస్ట్ ఏంటి? రాజ్యం చేయడం. उसके बाद धर्म माना सदा पवित्र रहना, मन को बाहर नहीं भेजना। దాని తర్వాత ధర్మము అంటే ఏంటి? ఎప్పుడు పవిత్రంగా ఉండడం, మన మనసుని మళ్ళీ బయటకి పంపించకూడదు. उसके बाद भविष्य राज्य में क्या रहता है? దాని తర్వాత భవిష్య రాజ్యంలో ఏ ఉంటుంది? सुख शांति रहता है। సుఖము శాంతి ఉంటాయి. लेकिन अभी ఇప్పుడు सुख शांति कैसे मिलेगा? సుఖ శాంతులు ఎలాగా మనకు దొరుకుతాయి? किस आधार पर मिलेगा? దేని ఆధారంగా దొరుకుతాయి? हद की प्राप्तियों के आधार पर सुख शांति नहीं, హద్దు యొక్క ప్రాప్తులతో సుఖ శాంతులు దొరకవు. उसके आधार पर सुख शांति का ग्राफ नहीं रहना चाहिए। దాని ఆధారంగా సుఖ శాంతుల యొక్క గ్రాఫ్ ఉండకూడదు. योग जो करते हैं ఏదైతే చేస్తామో उसमें जो निराकार कमाई होती है, లో మనకి నిరాకారమైన సంపాదన ఏదైతే ఉంటుందో, परमात्मा का जो सुख मिलता है, పరమాత్మ యొక్క సుఖం ఏదైతే మనకు దొరుకుతుందో उसमें सुख शांति का ग्राफ आपका बढ़ना चाहिए।
దాంతో మీ సుఖశాంతుల యొక్క గ్రాఫ్ పెరగాలి. लेकिन కానీ बच्चों का ग्राफ किस आधार पर बढ़ता है? పిల్లల యొక్క గ్రాఫ్ దేని ఆధారంగా పెరుగుతుంది? एक है साधन के आधार पर। ఒకటి సాధనం ఆధారంగా. नया कार मिला तो खुशी मिलेगा, కొత్త కారు వచ్చింది అనుకోండి సంతోషం వస్తుంది. नया बिल्डिंग मिलेगा तो खुशी मिलेगा, కొత్త బిల్డింగ్ వచ్చింది అనుకోండి సంతోషం వస్తుంది. मोबाइल मिल गया तो खुशी मिलेगा, మొబైల్ వచ్చింది అనుకోండి సంతోషం దొరుకుతుంది. बहुत वैरायटी भोजन मिला तो खुशी होगा। వెరైటీ భోజనం దొరికింది అనుకోండి సంతోషం దొరుకుతుంది. ये बाबा कहते हैं, साधन के आधार पर सुख शांति को पाना। ఇది ఏంటో తెలుసా? ఈ సాధన దీన్నే బాబా ఏమిటంటారు అంటే సాధనాల ఆధారంగా సంతోషం దొరకడం అని. लेकिन वो साधन बाबा ने दिया है करके आपको खुशी होता है, वो बात अलग है। కానీ మీకు ఈ సాధనాలన్నీ బాబా ఇచ్చారు అని చెప్పి సంతోషం ఉంటుంది, అది వేరే విషయం. क्योंकि एप्लीकेशन तो बाबा आपने बाबा को ही डाला है। ఎందుకంటే మీరు అప్లికేషన్ బాబాకే పెట్టారు. बाबा मुझे नया कार चाहिए, బాబా నాకు కొత్త కారు కావాలి అని చెప్పి 6 महीने योग किया, 6 నెలలు యోగం చేశారు. कार तो मिल गया, కారు అయితే దొరికింది, लेकिन इसको बाबा सुख शांति नहीं कहते हैं। కానీ బాబా దీన్ని సుఖశాంతి అనరు. नेक्स्ट बाबा कहते हैं साल्वेशन के आधार पर। నెక్స్ట్ బాబా ఏంటంటారంటే సమాధానం ఆధారంగా. जैसे कि आपके घर में कोई समस्या है, ఎలాగైతే మీ ఇంట్లో ఏదో సమస్య ఉంది అనుకోండి, एक है कोर्ट में कोई प्रॉब्लम होगा, ఒకటి కోర్టులో ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, बच्चे ठीक से पढ़ाई नहीं कर रहे हैं, పిల్లలు సరిగా చదవట్లేదు, किसी को बीमारी है, ఎవరికో అనారోగ్యం ఉంది, कोई समस्या है, विघ्न है, परिस्थिति है, ఏదో సమస్యలు ఉన్నాయి, విఘ్నాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. ये बाबा को आपने बताया, ఇవి మీరు బాబాకి చెప్పారు, योग किया, యోగం చేశారు, सेवा की, సేవ కూడా చేశారు, समस्या का समाधान मिला, సమస్యల యొక్క సమాధానం దొరికింది మీకు, बहुत खुश हो गए। చాలా సంతోషపడ్డారు. इसके आधार पर भी नहीं, దీని ఆధారంగా కూడా కాదు. नया सेंटर मिल गया, ज्यादा स्टूडेंट्स आ गए, इसके आधार पर भी नहीं। కొత్త సెంటర్ దొరికింది, చాలా మంది కొత్త స్టూడెంట్స్ వచ్చారు, దీని ఆధారంగా కూడా కాదు. इसके आधार पर सुख शांति लिया, वो परमानेंट नहीं है, वो ओरिजिनल नहीं है। ఈ ఆధారంగా మనం సుఖశాంతి దొరికాయి అంటున్నాం అనుకోండి, అది ఒరిజినల్ కాదు, పర్మనెంట్ కాదు. क्यों? ఎందుకు? क्योंकि वो पर्सनल हो गया ना, स्वार्थ हो गया ना, इंद्रियों का सुख हो गया ना। ఎందుకంటే అది పర్సనల్ అయిపోయింది కదా, స్వార్థం అయిపోయింది కదా, ఇంద్రియాల సుఖం అయిపోయింది కదా. అది तीसरा है మూడవది ఏంటంటే प्रशंसा के आधार पर सुख का अनुभूति होना। ప్రశంసల యొక్క అనుభూతి ఆధారంగా సుఖశాంతులు. आपको प्रमोशन मिल गया, सभी लोग क्या करेंगे, बहुत अच्छा है क्या करके विश करेंगे ना। మీకు ప్రమోషన్ వచ్చింది అనుకోండి, అబ్బా చాలా బాగుంది అని చెప్పి విష్ చేస్తారు కదా మీకు. भाई जी आप बहुत अच्छा ज्ञान सुनाते हैं, योग कराते हैं, इसके आधार पर भी सुख शांति नहीं। సాయిజీ మీరు చాలా బాగా చెప్తారు, క్లాసు చాలా బాగా యోగం చేయిస్తారు అంటారు కదా, దాని ఆధారంగా కూడా సుఖశాంతులు కాదు. ठीक है, ये सभी क्या होता है, खुद को एक्सेप्ट कर लिया, ఇదంతా ఏంటంటే స్వయాన్ని యాక్సెప్ట్ చేసుకోవడం అని చెప్పి, उसके आधार पर आपका सुख शांति रहता है। तो దాని ఆధారంగా సుఖశాంతులు ఉన్నాయి అనుకోండి, एक दिन आपने साधन बाबा को पूछा, बाबा ने नहीं दिलाया, आपका स्थिति डाउन हो जाएगा। ఒక రోజు మీరు బాబాని ఏదైనా సాధనం అడిగారు అనుకోండి, బాబా ఇవ్వలేదు అనుకోండి, మీ స్థితి ఏమవుతుంది? తగ్గిపోతుంది, డౌన్ అయిపోతుంది. कोई परिस्थिति का समाधान बाबा ने नहीं दिलाया तो फुल टेंशन में आ जाएंगे, स्ट्रेस में आ जाएंगे। ఏదైనా పరిస్థితి యొక్క సొల్యూషన్ ఇవ్వలేదు అనుకోండి, సమాధానం బాబా ఇవ్వలేదు అనుకోండి, మీరు మళ్ళీ డౌన్ అయిపోతారు. जिस दिन क्लास करने के बाद किसी ने कुछ नहीं कहा तो आपका स्थिति डाउन हो जाएगा। క్లాస్ అయిపోయాక ఎవరు ఏమి చెప్పలేదు అనుకోండి, మీ స్థితి డౌన్ అయిపోతుంది. इसीलिए వల్ల कोई कर्म के फल के आधार पर आपका सुख और शांति डिपेंड नहीं होना चाहिए। ఏ కర్మల యొక్క ఫలితం మీద మీ స్థితి ఆధారపడకూడదు. लेकिन किस आधार पर रहना चाहिए? కానీ దేని మీద ఆధారపడి ఉండాలి? आप कौन हो? మీరు ఎవరు? राज दुलारे हो, రాజు, ప్రియమైన రాజు యొక్క పిల్లలు, राजकुमार हो, రాజకుమారులు, दाता हो, దాతలు, निराकार आत्मा, నిరాకార ఆత్మ, निराकार परमात्मा के गोद में నిరాకార పరమాత్మని యొక్క ఒడిలో राजा बनकर రాజులా అయ్యి प्रजा के ऊपर राज्य कर रहे हो। ప్రజల మీద రాజ్యం చేస్తున్నారు. परमात्मा का सुख शांति आपके द्वारा जाना चाहिए। పరమాత్మని యొక్క సుఖశాంతి మీ నుండి వాళ్ళకి వెళ్ళాలి.
निराकार रूप में जाना चाहिए। నిరాకార రూపంలో వెళ్ళాలి. जिस प्रजा तक जाकर पहुंच गया, ఎంతమంది ప్రజల వరకు వెళ్ళి చేరిందో, जितना पंच तत्व तक जाकर पहुंच गया, ఎంత పంచతత్వాల వరకు వెళ్ళి ఆగిందో, జరిగిందో వాళ్ళకి, वो निराकार रूप में खुश होंगे। వాళ్ళు నిరాకార రూపంలో సంతోషం పొందుతారు. तब वो लोग निराकार रूप में आपको थैंक यू कहेंगे, धन्यवाद कहेंगे। ఇప్పుడు వాళ్ళు నిరాకార రూపంలో మీకు థ్యాంక్స్ చెప్తారు, ధన్యవాదాలు చెప్తారు. तो ऐसे क्या करो, अपने अकाउंट को जमा करते चलो। మీరు ఏం చేయాలి, మీ అకౌంట్ లో జమ చేసుకుంటూ వెళ్ళాలి. तो ये जो जमा का खाता आपको ही पता चलता है, ఈ జమ యొక్క ఖాతా ఓన్లీ మీకు మాత్రమే తెలుస్తుంది. लेकिन आगे वाले स्थूल साधन द्वारा उसका रिजल्ट नहीं आता है, निराकार रूप में ही आता है। మనం మందున్న స్థూల సాధనాల ద్వారా ఏమి తెలియదు, మనకి నిరాకార రూపంలోనే తెలుస్తుంది. ये स्थिति आपका बनता जाएगा। ఈ స్థితి మీద తయారవుతూ వెళ్ళింది అనుకోండి, आगे वाले आपके आगे क्वेश्चन ही नहीं पूछेंगे, अपने समस्या भी नहीं पूछेंगे। మీ ముందు ఉన్న వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ అడగరు, సమస్యలకు సమాధానాలు కూడా అడగరు. जैसे छोटा बच्चा राजा के गोद में बैठा है, ఎలా అయితే చిన్న పిల్లవాడు రాజు ఒళ్ళో కూర్చున్నాడు, उनके आगे प्रजा आए हैं। వాళ్ళ ముందు ప్రజలు ఉన్నారు. क्यों आए हैं? వాళ్ళు ఎందుకు వచ్చారు? प्रजाओं को कुछ समस्या है, ప్రజలకి ఏదో సమస్య ఉంది, అందుకు వచ్చారు. వాళ్ళు किसी को पैसे चाहिए, వాళ్ళకి ధనం కావాలి, किसी को कपड़ा चाहिए, ఎవరికో బట్టలు కావాలి, किसी को भोजन चाहिए। కొంతమందికి భోజనం కావాలి. ये तो स्थूल रूप में, ఇవన్నీ స్థూల రూపంలో. प्रजा तो क्यू में है, ప్రజలైతే క్యూలో ఉన్నారు. उनको क्या चाहिए राजा जानता है, వాళ్ళకి ఏది కావాలో రాజుకి తెలుస్తుంది కదా. क्योंकि जायदाद राजा के पास है, ఎందుకు ఆస్తి ధనము అంతా రాజు దగ్గర ఉంది. राजा है उसका मालिक। రాజే కదా వాళ్ళకి యజమాని. వాటికి समस्या किसमें है? సమస్య ఎందులో ఉంది? प्रजा में। ప్రజల్లో ఉంది. सॉल्यूशन किसमें है? సమాధానం ఎందులో ఉంది? राजा में है। రాజులో ఉంది. राजा के आगे आए हैं। రాజు ముందుకు వచ్చారు వీళ్ళు. आप कौन हो? వీరు ఎవరు? राजा के गोद में बैठे हो। రాజు యొక్క ఒళ్ళో కూర్చున్నారు మీరు. जो राजा दे रहा है, ఏదైతే రాజు ఇస్తున్నారో सिर्फ आप हाथ लगाओ बस। మీరు ఓన్లీ అక్కడ చేయి పెట్టండి అంతే. उनको क्या चाहिए क्या नहीं चाहिए वो देखने का आपका काम नहीं है। వాళ్ళకి ఏం కావాలి, ఏం చేయాలో అది చూడాల్సిన పని అయితే మీది కాదు. वो राजा और प्रजा का काम है, आपका काम नहीं है। అది రాజు యొక్క ప్రజల యొక్క పని, అది మీ పని కాదు. सिर्फ आप खेलना बंद करो और राजा के गोद में आकर बैठो और देते रहो बस। మీరు ఆడటం ఆపేసి రాజు యొక్క ఒళ్ళో కూర్చుని ఇస్తూ ఉండండి అంతే, ఇంకేమీ లేదు. तो ऐसे करते जाएंगे तो అలా చేస్తూ వెళ్ళారంటే కనుక बच्चे पूछ रहे हैं, అలా అడుగుతున్నారు, बाबा सदा हम खुश रहेंगे क्या, टेंशन नहीं आएगा? బాబా మేము ఎప్పుడు సదా సంతోషంగానే ఉంటామా, టెన్షన్ రాదా? कोई समस्या नहीं आता है? ఏం సమస్యలు రావు కదా? विघ्न परिस्थिति तो नहीं आएगा? విఘ్నాలు పరిస్థితులు అయితే రావు కదా? क्योंकि राजा के गोद में बैठे हैं, ఎందుకంటే రాజు యొక్క ఒళ్ళో ఉన్నాం కదా, दान तो कर रहे हैं, దానం ఇస్తున్నాము, सब लोग खुश हैं, అందరూ సంతోషంగానే ఉన్నారు, टेंशन क्यों आना चाहिए? టెన్షన్ ఎందుకు రావాలి? बाबा कहते हैं బాబా అంటారు, परिस्थिति नहीं आएगा, పరిస్థితులు రావు, विघ्न नहीं आएगा, విఘ్నాలు రావు, तूफान आएगा। అది తుఫాన్ వస్తుంది. वो जो पहले आया था उससे भी ज्यादा आता है। ఫస్ట్ లో వచ్చావు కదా, దానికన్నా ఎక్కువ వస్తుంది తుఫాన్. जैसे ब्रह्मा बाबा की जिंदगी में क्या हो गया, ఎలా అయితే బ్రహ్మబాబా జీవితంలో ఏమైంది? जब शिव बाबा आते ही समस्या ज्यादा हो गई। శివబాబా వస్తూనే ఆయనకి సమస్యలు ఎక్కువైపోయి. ऐसे तूफान आएगा, ఆ తుఫాన్ వస్తుంది, लेकिन चिंता मत करना, చింతించాల్సిన అవసరం లేదు. वो तूफान भी आपको अनुभवी बनाएगा। తుఫాను కూడా మిమ్మల్ని అనుభవీలుగా తయారు చేస్తుంది. और तूफान आपको तोहफा लेकर आएगा, गिफ्ट लेकर आएगा। తుఫాను మీకు బహుమతి తీసుకుని వస్తుంది. क्योंकि भविष्य में राज्य करना है तो उस समय में भी समस्या का समाधान आपको मालूम रहना चाहिए ना। ఎందుకంటే భవిష్యత్తులో రాజ్యం చేయాలంటే అప్పుడు చాలా సమస్యలు వస్తాయి, ఆ సమస్యలన్నిటికీ సమాధానం మీ దగ్గర ఉండాలి కదా. इसीलिए बाबा ये टेस्टिंग देते हैं, एग्जाम देते हैं। అందువల్లే బాబా టెస్టింగ్ చేస్తారు, ఎగ్జామ్ చేస్తారు. इसीलिए बाबा कहते हैं అందువల్ల బాబా అంటారు, स्थूल चीजों के प्रति बाबा के आगे डिमांड मत रखिएगा, उसके आधार पर आपका सुख शांति नहीं रहना चाहिए। స్థూల వస్తువుల గురించి బాబా దగ్గర డిమాండ్ పెట్టద్దు. इसे सूक्ष्म रूप में बाबा के साथ रिक्वेस्ट रखिएगा। ఇవి సూక్ష్మ రూపంలో బాబాతో రిక్వెస్ట్ పెట్టండి. अभी दान करने के लिए संपत्ति चाहिए,
ఇప్పుడు దానం చేయడానికైతే సంపత్తి కావాలి. तो संपत्ति कहाँ से आएगा? ఈ సంపద అంతా ఎక్కడి నుంచి వస్తుంది మనకి? बिल्डिंग से मिलेगा या ब्रह्मा भोजन से मिलेगा? బిల్డింగ్ తో దొరుకుతుందా, బ్రహ్మ భోజనంతో దొరుకుతుందా? गोल्डन बैज से मिलता है, किससे मिलता है? गोल्डन बैज पहनने से संपत्ति मिलेगा क्या? గోల్డెన్ బ్యాడ్జ్ ధరించడం వల్ల సంపత్తి దొరుకుతుందా? अब कहते स्वराज की संपत्ति है। బాబా అంటున్నారు స్వరాజ్యం యొక్క సంపత్తి అని. स्वराज का संपत्ति क्या है? స్వరాజ్యం యొక్క సంపద ఏంటి? ज्ञान, జ్ఞానము, गुण గుణము और शक्तियां। మరియు శక్తులు. ईश्वर जो ज्ञान है वही आपको धारणा करना है। ఈశ్వరు యొక్క జ్ఞానం ఏదుందో అదే మీరు ధారణ చెయ్యాలి. हर रोज मुरली में बाबा गुण के बारे में जो बताते हैं वही गुण को धारण करना है। ప్రతిరోజు బాబా మురళిలో ఏదైతే చెప్తారో ఆ గుణాలను మీరు ధారణ చెయ్యాలి. और शक्तियों को भी इकट्ठे करना है। శక్తుల్ని కూడా మనం ఒక దగ్గర పెట్టుకోవాలి. तो ऐसे जो आत्माएं అలా ఏ ఆత్మలైతే निराकार आत्मा, నిరాకార ఆత్మలు निराकार मन बुद्धि द्वारा, నిరాకార మనసు బుద్ధి ద్వారా निराकार संस्कार में నిరాకార సంస్కారంలో ये सभी स्टॉक रखते हैं, ఎంత స్టాక్ ఉంచుకుంటారో वही आप भविष्य में दान कर सकते हो। దాన్నే మీరు భవిష్యత్తులో దానం చేయగలుగుతారు. यहाँ का गोल्ड आप सत्युग में लेकर जाएंगे क्या? ఇక్కడ ఉన్న బంగారం మీరు సత్యయుగంలోకి తీసుకెళ్లగలరా? बैंक बैलेंस लेकर जा सकते हो? బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకెళ్లగలరా? कपड़ा लेकर जाते हो? దుస్తులు తీసుకుని వెళ్ళగలరా? नहीं है ना। లేదు కదా. परमात्मा का जो शक्ति का स्टॉक है वही आपको भविष्य में काम पर आएगा। పరమాత్మ యొక్క శక్తి యొక్క స్టాక్ ఏదైతే ఉందో అదే మనకి భవిష్యత్తులో పనికొస్తుంది. इसलिए बाबा के आगे स्थूल डिमांड मत रखना है। కాబట్టి బాబా ముందు ఇలాంటి స్థూల డిమాండ్లు ఏవి పెట్టద్దు. इसलिए बाबा ने कहा అందువల్ల బాబా చెప్తున్నారు हद की इच्छाओं की अविद्या। హద్దు యొక్క కోరికలతో అవిద్య. हद का कोई भी डिमांड नहीं रखना है। హద్దుల యొక్క ఎలాంటి హద్దు ఉండే ఎలాంటి కోరికలు ఉండకూడదు. हमारे आगे बहुत स्टूडेंट्स आना चाहिए, उनका क्वांटिटी ज्यादा होना चाहिए, ये भी इच्छा नहीं रखना है। మా దగ్గరికి స్టూడెంట్స్ చాలా మంది ఉండాలి, వాళ్ళ నెంబర్ పెరగాలి, అలాంటి కోరికలు కూడా ఉండకూడదు. तो ये सभी होने के बाद ఇవన్నీ అయిన తర్వాత अपने को चेक करो, స్వయాన్ని చెక్ చేసుకోండి. आप मांगने वाले प्रजा हो या देने वाले राजा हो। మీరు తీసుకునే ప్రజలా లేకపోతే ఇచ్చేటటువంటి రాజులా? बच्चे कहते हैं అలా అంటారు बच्चे राजा नहीं बनते हैं పిల్లలు రాజుల్లా అవ్వరు, लेकिन वकील बनते हैं। కానీ వకీల్లా అవుతారు. कैसे बनते हैं? ఎలా అవుతారు? बाबा हम दुनिया से थोड़ी ही मांग रहे हैं, हम हमारे पिताजी से तो मांग रहे हैं ना, मेरे बाप से तो मांग रहे हैं ना। మేము బయట ఎవరిని అడగట్లేదు కదా, మా తండ్రినే కదా అడుగుతున్నాము అని చెప్పి. तो मांगने वाले को वकील कहते हैं, అడిగే వాళ్ళు వకీల్ అంటారు, देने वालों को राजा कहते हैं। ఇచ్చే వాళ్ళని రాజులు అంటారు. कभी कभी बच्चे कहते हैं అప్పుడప్పుడు పిల్లలు ఏమంటారంటే बाबा 3-4 दिन बहुत सेवा हो गया ना, 4 రోజుల నుంచి చాలా సేవ అయ్యింది కదా, इसलिए बहुत सुस्ती था, వల్ల చాలా నీరసంగా ఉంది, इसलिए 2 दिन अमृत वेले नहीं किया। रीजन बताते हैं क्यों नहीं किया। అందువల్ల 2 రోజులు అమృత వేళ చెయ్యలేదు అని చెప్పి కారణం చూపిస్తారు. इसीलिए बाबा कहते वकील मत बनना, వల్ల బాబా అంటారు మీరు వకీల్గా అవ్వద్దు, राजा बनना। రాజులా అవ్వండి అని. अपना शॉप, बिजनेस का शॉप है तो भी మన బిజినెస్ షాప్ ఉంది అనుకున్నా కూడా प्रॉफिट होता है तो क्या करेंगे? లాభం వస్తే ఏం చేస్తాము? सुबह उठते ही रात को सोया नहीं तो भी बिजनेस करने के लिए भागते हो ना। రాత్రి పడుకోపోయినా వెంటనే ఉదయం వెళ్తూ ఉంటాం కదా, బిజినెస్ షాప్ తీయడానికి వెళ్ళిపోతాం కదా. अपने नौकरी में तो भागते हो, నౌకరీ ఏదైనా జాబ్ ఉన్నా కూడా వెంటనే వెళ్ళిపోతాం కదా. घर में माताएं जो रहते हैं रात में जर्नी करते, इतना सुस्ती होता है, घर में आने के बाद उनका काम करते हैं ना। ఇంట్లో మాతలు ఉంటారు కదా, రాత్రి అంతా ప్రయాణం చేసి అయినా సరే ఇంట్లో పనులన్నీ చేస్తారు కదా. क्योंकि मुझे ही करना है करके जिम्मेदारी है, इसलिए वो हो जाता है। ఎందుకంటే నేనే చేయాలి అన్న బాధ్యత ఉంది, అందుకే వాళ్ళు చేస్తారు. तो अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. आप राजा बने हो या कभी कभी प्रजा बने हो। రాజులుగా అయ్యారా లేదా అప్పుడప్పుడు ప్రజల్లా అవుతున్నారా? प्रजा माना ప్రజలు అంటే मांगने वाले, అడిగేవాడు, राजा माना రాజా అంటే देने वाले। ఇచ్చేవాడు. तो बाबा आपको కాబట్టి బాబా మిమ్మల్ని राज दुलारे बनाना चाहते हैं। ఏమైనా రాజులుగా తయారు చేద్దామని అనుకుంటున్నారు. अभी आप और बाबा के बीच में स्नेह का संबंध है।
ఇప్పుడు మీకు తండ్రికి మధ్యలో స్నేహం అనే సంబంధం ఉంది. आप वकील रूप में भगवान से बात करते हैं तो बाबा मुस्कुराते हैं। మీరు వకీల్ రూపంలో బాబాతో మాట్లాడుతున్నారు అనుకోండి, బాబా నవ్వుతారు. थोड़े समय में కొంత సమయంలో बाबा का संबंध బాబా యొక్క సంబంధము धर्मराज के रूप में आने वाला है। రాజు రూపంలో రాబోతుంది. उस समय आपको कोई हेल्प करने वाले नहीं रहेगा। సమయంలో మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. तो पद्मा गुण रूप में बाबा आपको स्नेह का रिटर्न दे रहे हैं। పద్మా గుణాల రూపంలో బాబా మీకు స్నేహాన్ని రిటర్న్ ఇస్తున్నారు. स्नेह स्वरूप में बाबा देख रहे हैं। స్నేహ స్వరూపంలో బాబా మిమ్మల్ని చూస్తున్నారు. तो राजकुमार भी है वो और बाप का फ्रेंड भी हो। మీరు రాజకుమారులు మరియు బాబా యొక్క ఫ్రెండ్ కూడా. तो ऐसे కాబట్టి ఇలా एक राज्य, ఒకే రాజ్యము, एक धर्म, ఒకే ధర్మము, सुख शांति, ప్రశాంతులు, संपत्ति और संपन्नता సంపత్తి మరియు సంపన్నత अभी संगम युग में बाबा के साथ रहना चाहिए। ఇప్పుడు సంగమయంలో బాబాతో ఉండాలి. लेकिन खुद के लिए नहीं, लोगों को देने के लिए। స్వయం గురించి కాదు, అందరికి ప్రజలందరికీ ఇవ్వడానికి. अभी जितना प्रजालों को देने के लिए निमित्त बनते हैं, ఇప్పుడు మీరు ఎంత మంది ప్రజలకు ఇవ్వడానికి నిమిత్తంగా అయ్యారో उतना आपको भविष्य में वो लोग आपको रिटर्न देने के लिए आपके पास आएंगे। అంతా ఆ ప్రజలందరూ భవిష్యత్తులో మీకు రిటర్న్ ఇవ్వడానికి వస్తారు. उसके लिए विधि क्या है? దాని గురించి విధి ఏంటి? बाबा ने कहा करण करावनहार करा रहा है, मैं तो सिर्फ निमित्त हूँ। చేయించేవాళ్ళు చేయిస్తున్నారు, నేను అయితే నిమిత్త మాత్రుడే అని చెప్పి. करावनहार बाबा है, చేయించేవాళ్ళు బాబా, करणहार हम है। చేసేవాళ్ళు మనము. जैसे कि हाथ कर रहा है, ఎలా అయితే చేస్తుందో करावनहार कौन है? చేయించేవాళ్ళు ఎవరు? आत्मा है। ఆత్మ కదా. व्हीकल जा रहा है लेकिन ड्राइविंग कौन कर रहा है? వెహికల్ వెళ్తుంది కానీ డ్రైవర్ ఎవరు? लोगों को तो व्हीकल दिखाई देता है, ఆ జనాలకైతే వెహికల్ కనిపిస్తుంది, लेकिन व्हीकल अपने आप नहीं चल रहा है ना, వెహికల్ దానికి ఒకటే అది వెళ్ళటం లేదు కదా, ड्राइवर के डायरेक्शन के अनुसार चल रहा है। డ్రైవర్ యొక్క డైరెక్షన్ అనుసారంగా వెళ్తుంది కదా. ऐसे अपने जिंदगी भगवान के हाथ में दे दो, ఎలా అయితే మన జీవితాన్ని బాబా చేతికి ఇచ్చారో అనుకోండి, साधन भी बाबा के हाथ में दे दो, సాధనాలు కూడా బాబాకి చేతులకు ఇచ్చేయండి. आप निश्चिंत रहो, మీరు నిశ్చింతగా ఉండండి, निश्चित विजय का अनुभूति में रहो, నిశ్చిత విజయీ అనుభవంలో ఉండండి. निमित्त बनकर నిమిత్తంగా అయ్యి संकल्प तन मन धन सफल करो। సంకల్పము మరియు తనువు మనసు దానాన్ని చేయండి. चिंता मत करना, చింత చేయొద్దు, परमात्मा का चिंतन करो। పరమాత్మ యొక్క చింతన అయితే చేయండి. क्या होता है, कैसे होता है, चिंता में मत रहना। కానీ ఎలా అవుతుంది ఏంటో అన్న దాంట్లో ఉండద్దు. चिंता कब आता है? చింత ఎప్పుడు వస్తుంది? जब भगवान की गोद से नीचे उतरते हो तब चिंता स्टार्ट होता है। భగవంతుడి ఒడిలోంచి ఎప్పుడు మీరు కింద దిగుతారో అప్పుడు మీకు చింత వస్తుంది. बच्चे पूछ रहे हैं, ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, विश्व परिवर्तन करने के लिए कह रहे हो విశ్వ పరివర్తన చేయడానికి చెప్తున్నారు మీరు, और कहते हो चिंता मत करो, वो कैसे होता है? అప్పుడు మళ్ళీ అంటున్నారు మీరు చింత చేయొద్దు అని. అది ఎలా అవుతుంది? अपने जो छोटा संसार को ही निभा नहीं सकते हैं, हम विश्व का परिवर्तन कैसे कर सकते हैं? నా సంసారాన్నే నడిపించలేకపోతున్నాము, అలా విశ్వాన్ని ఎలా నడిపిస్తాము? इसलिए बाबा कहते हैं అందువల్ల బాబాయ్ ఏమంటున్నారంటే, विश्व परिवर्तन के बारे में चिंता मत करना, విశ్వ పరివర్తన గురించి మీరు చింత చెయ్యొద్దు, स्व परिवर्तन के बारे में चिंता करना। స్వ పరివర్తన గురించి మీరు చింత చెయ్యండి. कैसे? ఎలా? अब किस युग में हो? మీరు ఏ యుగంలో ఉన్నారు? संगम युग में हो। సంగమ యుగంలో ఉన్నారు. किसका संगम? ఎవరి యొక్క సంగమం? आत्मा परमात्मा का संगम। ఆత్మ మరియు పరమాత్మ యొక్క సంగమంలో. आत्मा कहाँ है? ఆత్మ ఎక్కడ ఉన్నది? बाबा के गोद में है, బాబా యొక్క ఒడిలో ఉన్నది, कंबाइंड है। కంబైన్డ్ రూపంలో ఉంది. पहले परिवर्तन किसका होगा? ఇప్పుడు ఫస్ట్ పరివర్తన ఎవరితో అవుతుంది? आत्मा में होता है ना, ఆత్మలోనే అవుతుంది కదా. आपको अनुभव होता है ना। మీకు అనుభవం అవుతుంది కదా. आग के बाजू में बर्तन है तो पहले बर्तन गर्म होगा ना। నిప్పు దగ్గర గిన్నెలు ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ ఆ గిన్నెలే కదా అవుతాయి వేడి. उसके बाद वेजिटेबल गर्म होगा, पानी गर्म होगा, वो बात बाद में, लेकिन पहले तो बर्तन गर्म होता है ना। దాని తర్వాత వెజిటబుల్స్ నీళ్లు అవుతాయి, అది వేరే విషయం. కానీ ముందు మటుకు ఆ గిన్నె వేడవుతుంది కదా.
तो आत्मा में क्या क्या परमात्मा अनुभूति हो रहा है वो चेक करो। కాబట్టి ఆత్మలోని ఈ యొక్క పరమాత్మని యొక్క ఏంటేంటి అనుభూతి చెందుతున్నాయో అవి మీరు చెక్ చేసుకోండి. आत्मा में कितना पवित्रता आ रहा है, कितना अनुभूति हो रहा है वो चेक करो। ఆత్మలోని ఎంత పవిత్రత అవుతుంది, ఎంత అనుభూతి అవుతుందో అది కూడా మీరు చెక్ చేసుకోండి. जितना परिवर्तन होता ही जाता है उतना खुशी बढ़ता ही जाता है। ఎంత పరివర్తన అవుతూ ఉంటుందో అంత ఆనందం పెరుగుతూ ఉంటుంది. खुशी किस आधार पर मिलता है? ఆ సంతోషము దేని ఆధారంగా దొరుకుతుంది? प्राप्ति के आधार पर। ప్రాప్తి యొక్క ఆధారంగా. प्राप्ति नहीं मिला तो खुशी नहीं मिलेगा। ప్రాప్తి దొరకలేదు అనుకోండి, సంతోషం దొరకదు. सैलरी मिलेगा तभी तो खुशी होगा, सैलरी नहीं है तो खुशी कहाँ से आएगा? శాలరీ వస్తేనే కదా మనకి సంతోషం వస్తుంది. శాలరీయే లేదనుకోండి, సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? लेकिन खुशी का खजाना बढ़ेगा कैसे? కానీ సంతోషం అనే ఖజానా ఎలా పెరుగుతుంది? जितना श्रेष्ठ पुरुषार्थ करेंगे, ఎంత శ్రేష్టమైన పురుషార్థం చేశామో, जितना तीव्र साधना करेंगे, ఎంత తీవ్రమైన సాధన చేశామో, जितना तीव्र सेवा करेंगे, ఎంత తీవ్రంగా సేవ చేశామో उतना खजाना बढ़ता है। అంత ఖజానా మంది పెరుగుతుంది. आपको ऐसे लगना चाहिए, ఇలా అనిపించాలి, परमात्मा अनुभूति द्वारा పరమాత్మ యొక్క అనుభూతి ద్వారా इस दुनिया में ఈ ప్రపంచంలో मेरे जैसे खुशनसीब आत्मा और कोई भी नहीं है, ऐसे लेवल में रहना है। నా అంత భాగ్యశాలి ఆత్మలు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అన్నంత ఆనందం, మనకు సంతోషం మన లెవెల్లో ఉండాలి. सदा सर्व प्राप्ति स्वरूप, ఎల్లప్పుడూ సర్వ ప్రాప్తుల స్వరూపంగా ఉండాలి. स्थूल में नहीं सूक्ष्म प्राप्ति स्वरूप। స్థూలంలో కాదు, సూక్ష్మ ప్రాప్తుల్లో. तो बाकी सभी के लिए अभी बिंदु लगाओ। కాబట్టి ఆ మిగతా అన్ని విషయాలకి బిందువు పెట్టండి. ऐसा लगना चाहिए जो पाना था वो पा लिया। మనకి ఎలా అనిపించాలంటే ఏదైతే పొందామో అది మనం పొందాము. ऐसा श्रेष्ठ समय, ఇలాంటి శ్రేష్టమైన సమయము, श्रेष्ठ प्राप्तियां, శ్రేష్టమైన ప్రాప్తులు, श्रेष्ठ संबंध శ్రేష్టమైన సంబంధాలు सारे कल्प में आपको कभी भी नहीं मिलेगा। మొత్తం కల్పంలో మీకు ఎప్పుడు దొరకదు. अभी माताएं कहते हैं, మాతలు అంటున్నారు, बाबा ये हम कर सकते हैं क्या? బాబా ఇది మేము చెయ్యగలమా అని చెప్పి. बाबा कहते हैं असंभव को संभव करके दिखाओ। బాబా అంటారు, అసంభవాన్ని సంభవం చేసి చూపించండి. आपको थोड़ी ही करना है, करना तो बाबा का काम है ना। మీరు ఎంత కొంతమే కదా చెయ్యాలి, మొత్తం చేసే పనంతా బాబాదే కదా. सिर्फ मन बाबा के साथ में रखो, बाकी सब बाबा कराएगा। ఓన్లీ మనసు బాబాతో ఉంచండి, మిగతా పనంతా బాబా తయారు చేయించేస్తారు. अभी पांडव पूछ रहे हैं सिर्फ माता ही करेंगे, हम नहीं करेंगे क्या? అప్పుడు పాండవులు అడుగుతున్నారు, ఏంటి మాతలే చెయ్యాలా, మేము చేయకూడదా అని చెప్పి. बाबा ने कहा आपने तो प्रत्यक्षता का झंडा हाथ में ले लिया है, మీరైతే ప్రత్యక్షత యొక్క జెండా చేతిలోకి తీసేసుకున్నారు కదా, आप भी कर सकते हो, మీరు చేయగలరు. लेकिन सदा पवित्रता की तरफ अटेंशन रखो। కానీ ఎల్లప్పుడూ పవిత్రత వైపు మీ అటెన్షన్ ఉంచండి. तो इसके लिए क्या करना है? దీని గురించి ఏం చేయాలి? सदा ఎల్లప్పుడూ अमृत वेले से ही అమృత వేళలోనే रात तक రాత్రి వరకు कंबाइंड स्वरूप का स्मृति का तिलक लगाओ। కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి యొక్క తిలకాన్ని పెట్టుకోండి. क्यों? ఎందుకు? इसे लौकिक में क्या करते हैं, ఎలా అయితే లౌకికంలో ఏం చేస్తూ ఉంటామో, जब घर से बाहर निकलते हैं ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు भक्त लोग భక్తులు पूजा करके పూజ చేసి तिलक लगाकर जाते हैं। తిలకం పెట్టుకుని వెళ్తారు. क्यों? भगवान के आशीर्वाद शक्ति लेकर जाते हैं ना। ఎందుకంటే భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని, శక్తిని తీసుకుని వెళ్తారు కదా బయటికి. तिलक कहाँ रहते हैं? लगाते हैं తిలకం ఎక్కడ పెట్టుకుంటారు? जहाँ आत्मा रहता है वहां ही लगाते हैं ना। ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడే కదా పెట్టుకుంటారు. यही संगम युग का यादगार है। ఇదే సంగమ యుగం యొక్క స్మృతి చిహ్నం. तो उनका क्या स्मृति रहता है? आज मैंने पूजा की है, विजय का तिलक हमारे पास है। వాళ్ళకి ఎలాంటిది ఉంటుంది అంటే, జ్ఞాపకం మేము ఈవేళ పూజ చేసాము, అక్కడ తిలకం పెట్టుకున్నాము అన్నది ఉంటుంది. ठीक है, तो वो है विजय का तिलक। అది ఏంటి? విజయం యొక్క తిలకం. ऐसे आप ऐसे स्मृति में रहो, मैं और बाबा कंबाइंड हैं। అలాంటి స్మృతిలో ఉండండి, ఏంటి నేను తండ్రి కంబైన్డ్ రూపంలో ఉన్నాము అని చెప్పి. ठीक है, अभी माताएं क्या करेंगी? ఇప్పుడు మాతలు ఏం చేస్తారు? बाबा कहते हैं माताओं का श्रृंगार क्या है? బాబా అంటారు, మాతల యొక్క అలంకరణ ఏంటి? तिलक है ना। తిలకమే కదా. जब तक पति है तब तक वो तिलक लगाते हैं।
ఎప్పటి వరకు భర్త ఉన్నారో అంతవరకు పెట్టుకుంటారు. जब पति मर जाते हैं तो तिलक निकाल देते हैं। అప్పుడు భర్త చనిపోతే తిలకం తీసేస్తారు. अभी तो सभी लोग लगाते हैं, लेकिन पुराने जमाने में क्या था, जब पति मर गई तो तिलक निकाल देते थे। ఇప్పుడైతే అందరూ పెట్టుకుంటున్నారు. పూర్వం అయితే అలా చేసేవారు కదా. जैसे तिलक है इसका मतलब सुहाग है, ఎప్పుడైతే తిలకం ఉందో వాళ్ళు సుమంగళి అని చెప్పి. तो ऐसे ही అలాగే सदा बाबा के साथ कंबाइंड रूप में रहना। సదా బాబాతో కంబైన్డ్ రూపంలో ఉండండి. स्मृति में रहो, विस्मृति में नहीं। స్మృతిలో ఉండండి, విస్మృతిలో కాదు. सदा आप बाबा के साथ कंबाइंड हो। సదా బాబాతో కంబైన్డ్ గా ఉండండి. तो इस विधि से ఈ విధితో आप राज दुलारे बन सकते हो। మీరు ప్రియమైన రాజులుగా తయారవుతారు. संगम युग में సంగమ యుగంలో जितना कंबाइंड रहते हो, సంగమ యుగంలో ఎంత కంబైన్డ్ గా ఉన్నారో మీరు उतना ही అంతే श्रेष्ठ कर्म की यादगार में శ్రేష్ఠ కర్మల యొక్క స్మృతి చిహ్నంలో भाई और बहनें दोनों तिलक लगाते हैं। సోదర సోదరి యొక్క 2 తిలకాలు పెట్టుకుంటారు. लेकिन आपका जो स्मृति का तिलक है निराकार रूप में है। కానీ మీదైతే స్మృతి తిలకం ఏదైతే ఉందో అది నిరాకారమైన తిలకం. जैसे बाबा के घर में भी जाते हैं, ఎలా అయితే మనం బాబా యొక్క ఇంటికి వెళ్తామో पहले स्वागत करते हैं तिलक द्वारा, ఫస్ట్ మనకి స్వాగతం చెప్తారు కదా తిలకం పెట్టి. और विदाई जो भी करते हैं वो भी तिलक द्वारा। ఆ తర్వాత మనం వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎలా తిలకం పెట్టే చెప్తారు. बट्टी में भी तिलक लगाते हैं। మట్టిలో కూడా తిలకం పెడతారు. इसीलिए स्थूल तिलक रहे या न रहे, అందువల్ల స్థూల తిలకం ఉన్నా లేకపోయినా लेकिन स्मृति का निराकार तिलक सदा लगा के रखिएगा। కానీ స్మృతి యొక్క నిరాకార తిలకం ఎల్లప్పుడూ పెట్టుకుని ఉంచుకోండి. तो ऐसे रहने वाले बच्चों को ही ఇలా ఉండే పిల్లలకు మాత్రమే बाबा अपने गोद में रखते हैं బాబా తమ ఒడిలో ఉంచుకుంటారు और राज दुलारे बनाते हैं। మరియు ప్రియమైన రాజులుగా తయారు చేస్తారు. याद रखिएगा, పెట్టుకోండి, राज दुलारे माना ప్రియమైన రాజులు అంటే देने वाले नहीं, ఇచ్చేవాళ్ళు కాదు, देने वाले बनना चाहिए। తీసుకునే వాళ్ళుగా కాదు, ఇచ్చేవాళ్ళుగా అవ్వాలి. अभी राज्य चलाने वाले होना चाहिए। రాజ్యాన్ని నడిపించే వాళ్ళలా అవ్వాలి. अच्छा, ओम शांति। ఓం శాంతి. थैंक यू बाबा। థ్యాంక్ యూ బాబా.